అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను కంబరం పని చేస్తుంటాను. అందరం పని చేస్తూ ఉంటారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 10 నెలలు అయిపోయింది, 11 నెలలు కూడా నడుస్తుంది. ఎలా ఉందంటారు ఈ 11 నెలల పాలన అనేది? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఐక్యమత్యంతో మరి చంద్రబాబు నాయుడు గారు మరి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టడం జరిగింది. అర్ధాంశంగా ఉన్న రోడ్లు ఒకటి, మరి వంతెనలు ఒకటి, డ్రైనేజీలు ఒకటి, కొన్ని ముఖ్యమైన పనులు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో అలా ఉపయోగపడేటట్టుగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మేము నమ్ముతున్నాం. ఏం పని చేస్తుంది? గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 10 నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏంటంటారు? రోడ్లు, కాలువలు, వంతెనలు, మరి పరిశుభ్రత, మరి పోలవరం ప్రాజెక్టు పనులు, మరి రాజధాని అనే విషయమైన మరి 3 రాజధానులని గత ప్రభుత్వంలో అని ప్రజల్ని మభ్యపెట్టించారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి రాష్ట్రంలో మాకు రాజధాని ఇంపార్టెంట్ అనే ఆలోచనతో ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు బాబు గారు. మరి 2వ తారీఖున మరి ఇక్కడికి మోడీ గారు కూడా వస్తున్నారు. మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మా రాజధాని కూడా మంచిగా కడతారని మేము సంతోషిస్తున్నాం. మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాజధాని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి మరి 3 రాజధానులు అన్నాడు కదా, అప్పుడు 3 సార్లు అభివృద్ధి చెందాలి కదా మరి రాష్ట్రం. 3 రాజధానులు అనే దానికి ప్రజలలో ఏదో విధంగా మభ్య పెట్టాలనే ఆలోచనతో గత ప్రభుత్వం చేసింది. ఈరోజు బాబు గారు ఒకే రాష్ట్రంలో ఒకే రాజధాని ఉంటే ప్రజలు అభివృద్ధి చెందుతారనే ఆలోచనతో బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే, గడిచిన 5 సంవత్సరాల్లో నేను బటన్ నొక్కి డబ్బులన్నీ పంచాను, చంద్రబాబు నాయుడు వచ్చి ఒక బటన్ కూడా నొక్కట్లేదు, పేదలందరికీ పస్తులు పునుకోబెడుతున్నాడు అంటున్నారు కదా. మరి బటన్ నొక్కామని చెప్పని అది కొంతవరకే వర్తించింది, కానీ బాబు గారు ఈ రోజున రాష్ట్రం ఎలా తీసుకెళ్ళాలో ముందుకి, ప్రజలకి ఉపాధి విషయాలు ఎలా ఉండాలి, ఉద్యోగాలు అన్న విషయం, మరి లోకేష్ గారు కూడా మరి యొక్క ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకి ఉద్యోగం కల్పించన్న ఆలోచనతో మరి లోకేష్ గారు కూడా ముందుకెళ్తారని తెలియపరుస్తున్నాం. ఎలా తెలుస్తుంది అసలు ఇప్పుడే ఉద్యోగాలు ఉపాధి? అసలు దాదాపు 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. దాని దిశగా ఏమన్నా అసలు అడుగులు వేస్తున్నారంటారా వీళ్ళు? ఆ లెక్కను చూస్తే ఇప్పుడు 11 నెలలు అంటే ఈ సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి ఏమన్నా, దాని ప్రకారం ఏమన్నా పనిచేశారనుకోవాలంటారా వీళ్ళు? మరి లోకేష్ గారు మరి కొంతమంది కొన్ని రాష్ట్రాల దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిలిపించి మరి కంపెనీలు పెడితే మా రాష్ట్రంలో మాకు అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో మరి వెళ్ళి లోకేష్ గారు కూడా మాట్లాడారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే కనుక ఇప్పుడు వైజాగ్లో 99 పైసలకి ఎకరం భూమి కేటాయించారు, ఇదంతా చంద్రబాబు దోచుకోవటానికే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఆ కంపెనీకి ఏదైతే కేటాయించారో నిజంగానే చంద్రబాబు నాయుడు దోచుకోవటానికైనా 99 పైసలకు భూమి కేటాయించింది? ఆయన దోచుకునే విధంగా అయితే ఈరోజు రాష్ట్రం కోసం అన్ని విషయాలు శుభ్రంగా చేపియాలనే ఆలోచనతో ఉన్నాడు, కానీ మరి ఇంతకుముందు పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారికి అన్న క్యాంటీన్లని మరి కొన్ని పనులు ఆయన వచ్చిన తర్వాత ప్రజలు సంతోషకరంగా ఉండాలని తెలియపరుస్తున్నారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అంతా సూపర్ గా మడం తిప్పేశాడు చంద్రబాబు నాయుడు. మాట తప్పడం మడం తిప్పడం చంద్రబాబు నైజం అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? అదేమి ఉండదు. మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి ఈ రాష్ట్రంలో ఏమేమి పనులు కావాలి, ఏమేమి కావాలి, మరి సూపర్ 6 చెప్పిన పథకాలు మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. మరి మే నెలలో జూన్ నెలలో ఆ పథకాలు కొంతమందికి వర్తిస్తాయి, ఆ పని చేస్తారు బాబు గారు. ప్రజలు కూడా ఆ నమ్మకంతోనే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిందని తెలియపరుస్తున్నాం. అంటే ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే, తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళమనండి, వెళ్తే కనుక చీపురులతో కొడతారు, చెప్పులతో కొడతారని మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. జరిగేది అదేనంటారా? ప్రజలు ఎవరు అభివృద్ధి చేస్తారా, ఎవరు అభివృద్ధి చెందరని ప్రతి ఒక్కళ్ళు మనోభావాల్లో ఉండి ప్రజలే ఆ మాటకి సమాధానం చెబుతారు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, ఈసారి వచ్చామంటే కనుక గట్టిగా కొడదాం వీళ్ళందరినీ, మన ప్రతాపం జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తానంటున్నాడు కదా. వైసీపీ ప్రభుత్వం లాగా కచ్చలు తీసుకునే ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రం
ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ప్రజలకి ఎంత ఉపయోగపడాలని ఆలోచనతో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మన చంద్రబాబు గారి నిర్ణయం. ఇదంతా ఏమి లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, నోరు తెరిస్తే అరెస్ట్ చేస్తున్నారు, మాట్లాడితే దొంగ కేసులు పెడుతున్నారంటూ మరి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అదే విధంగా రెడ్ బుక్ అన్ని పక్కన పెట్టండి. మొన్న 43వ సంవత్సరం మరి పార్టీ ఆవిడ దినోత్సవం సందర్భం కూడా మన ముఖ్యమంత్రి బాబు గారు తెలియపరిచారు. ఎవరిని ఏ ఇబ్బంది పెట్టమో మన పని మనం చేసుకుంటూ పోదాం అనే ఆలోచన మా కార్యకర్తలందరూ తెలియపరిచారు. వాళ్ళలాగా కచ్చలు తీసుకొని కేసులు బరాయించి తెలుగుదేశం ప్రజల్ని ఎంతో భయాందోళనకి చేకూర్చిన ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం. నీతి నిజాయితీగా ఉండే పరిపాలన చేసే ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు. మా యొక్క తెలుగుదేశం పార్టీ పునాది ఒక స్టాండర్డ్ అండ్ పునాది, అన్ని విధాలుగా ఉండే ప్రభుత్వంలా కాదు మా ప్రభుత్వం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా సరే చెబుతుంది ఒకటే మాట, పోలీసులు బట్టలు ఉప్పదీస్తాం, బట్టలు ఉప్పదీసి నిలబెడతాం అంటున్నారు కదా. ఈ బట్టలు ఉప్పదీసి నిలబెట్టే ప్రోగ్రామ్ ఏమనుకోవాలంటారు అసలు? ప్రజలు కూడా మరి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ గమనించాలి. ఒక ప్రభుత్వ అధికారుల్ని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో మాట్లాడాలని మేము అనుకుంటున్నాము. ప్రజలే, పోలీసు వాళ్ళే దాన్ని నిర్ణయం తీసుకుంటారు. ఈ గొడ్డలొప్ప తీస్తామనే మాట ఎందుకు వస్తుంది అంటారు పదే పదే జగన్మోహన్ రెడ్డికి అసలుకి? మరి వాళ్ళు ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలన్న ఆలోచన, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకి ఎన్ని విధాలుగా పనిచేసే వ్యక్తి, రాష్ట్రం ప్రజలకి బట్టలు నొక్కి అందరికీ నేను ఉపయోగపడతానన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి. మరి పోలీసు వాళ్ళు కానీ, మరి మహిళలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, మరి బట్టలు ఉపదేశం అనేది అది మంచిది కాదని మా అభిప్రాయం తెలియపరుస్తున్నాం. సరే, గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, అప్పుడు మాట్లాడిన మాటలు విన్నారు. ఇప్పుడు కూడా 3 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి 10 నెలల్లో, ఇప్పుడు మాట్లాడిన మాటలు విన్నారు. ఎలా ఉందంటారు? అప్పుడు వాడిన భాషకి ఇప్పుడు వాడిన భాషకి మీరు గమనించిన తేడాలు ఎలాంటివి అనుకోవచ్చు అంటారు? తెలుగుదేశం ప్రభుత్వం ఒక నీతి నిజాయితీగా ఉండి పరిపాలన విధానం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనే ఆలోచనతో మా తెలుగుదేశం ప్రభుత్వం నడుచుకునే విధానాలు, మా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని అనుసరించి నడిపించారో అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో నడుస్తున్నారని మేము తెలియపరుస్తున్నాం. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కలలు కంటున్నాడు అనుకుంటున్నాం మేము. ఎందుకంటారు? పదవి పోయింది కదా, మరి ఊరుకుంటే ఏది ప్రజలు మా గురించి ఏం ఆలోచించలేదు, మా కార్యకర్తల గురించి అనే ఆలోచనతో ప్రజలు అనుకుంటారని, ఏదో ఒకటి మాట్లాడాలని మన ప్రభుత్వం వచ్చుద్దని ఆలోచనతోనే ఉన్నాడు. కానీ ఆయన ఒక కళ కంటున్నాడు, ఆ కళలో ప్రజలే తెలుసుకుంటారు.